ఈ వీడియోలోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. చిన్నపిల్లల కొరకు మాత్రం కానే కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ us. మీ అందరికీ ఈ సిరీస్ బాగా నచ్చుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలని కామెంట్స్లో చెప్తున్నారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మీ ముందుకు ఇంకా తీసుకొస్తాము. మరి ఈ సిరీస్ త్వరలో అయిపోబోతోందని చెప్పాం కదా ఫ్రెండ్స్. దీని తర్వాత వచ్చే సిరీస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. మరి మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు ముద్దు పార్ట్ 68ని తీసుకొచ్చేసాము. మరి మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేయడం, మీ బంధుమిత్రులకు షేర్ చేయడం, వీడియోని హైప్ చేసి వీడియో ఎలా ఉందో వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయడం. లెట్స్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. మీకు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. నువ్వు ఇంకా నన్ను విడిచిపెట్టి వెళ్ళనని చెప్తున్నావుగా, నాకైతే ఇంకా సంతోషంగా ఉంది ధీరు. లెట్స్ ఫైట్. ఇన్ని రోజులు నేను చాలా కష్టపెట్టాను మేఘు. ఇంకా నేను నిన్ను కష్టపెట్టలేను. నాకు తెలుసు ధీరు, నేను బాధపడుతున్నానంటే అంతకు రెట్టింపు బాధ నీకుంటుందని. ఇంకా ఈ బాధలు మనకొద్దు. వెళ్ళిపోదాం. అందరికీ దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం మేఘు. నాకు వీళ్ళెవరిపైన నమ్మకం లేదు. ఎవరి సపోర్ట్ నాకు అవసరం లేదు. నిన్ను, నీ కడుపులో పెరుగుతున్న మన ప్రేమని చూసుకునే సత్తా నాకుంది. థ్యాంక్ యూ ధీరు. హలో వాణి. అన్నయ్య, ఎక్కడున్నా? నీకో గుడ్ న్యూస్ చెప్పాలి వాణి. గుడ్ న్యూసా? ఏంటి? పెద్దమ్మ ఒప్పుకుందా? కాదు, మరి మేమిప్పుడు హాస్పిటల్లో ఉన్నాం. హాస్పిటల్లోనా? ఎందుకు? కంగారు పడకే, గుడ్ న్యూస్ అని చెప్పాను కదా. మేఘు ఇప్పుడు ప్రెగ్నెంట్. నేను తండ్రిని కాబోతున్నానే. వావ్ అన్నయ్య, ఏంటి? కంగ్రాచులేషన్స్ అన్నయ్య. మేఘుకి ఫోన్. తను పడుకుంది, లేచాకిస్తాను. ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అన్నయ్య? థ్యాంక్ యూనే. థ్యాంక్ యూ సో మచ్. ఏంటన్నయ్య పెద్దనాన్న? ఏం జరిగింది? స్టేటస్ లో మీ పెళ్లి ఫోటో పెట్టాడు. ఏంటి? నువ్వు చూడలేదా? అసలు పెద్దనాన్నకి ఎలా తెలిసింది? ఒక్క నిమిషం. ఏంటి వాణి, పెద్దనాన్న స్టేటస్లో ఫోటో పెట్టాడా? మా పెళ్లి ఫోటో? అవునన్నయ్య, చూడు ఒకసారి. కంగ్రాచులేషన్స్ మై సన్ అని పెట్టాడు. వెల్కమ్ మేఘనా అని. చూడు. అసలు డాడీ ఏం చేస్తున్నాడే నాకేం అర్థం అవ్వట్లేదు. పెద్దనాన్నకి ఎలా తెలిసింది అసలు? ఫోటో ఎవరు సెండ్ చేశారు? ఫోటో ఎవరు సెండ్ చేశారో తెలీదు కానీ ఇప్పుడు ఇక్కడే ఉన్నాడే పెద్దనాన్న. అక్కడికి వచ్చాడా? పెళ్లి జరిగిందని తెలుసుకొని వచ్చాడంట. నాకు కనీసం ఇన్ఫార్మ్ కూడా చేయరా అని అన్నాడు. నువ్వైతే చెప్పలేదు కదా. ఏంటన్నయ్య నువ్వు ఎప్పుడు నన్నే అనుమానిస్తావు? నేనెందుకు అలా చెప్తాను? సీను కూడా చెప్పడు. మరి ఇంకెవరికి తెలుస్తుంది? హాస్టల్ వార్డెన్స్ ఉన్నారు కదా, పెద్దనాన్న అంటే వాళ్ళకి చాలా రెస్పెక్ట్. వాళ్ళే చెప్పారేమో. ఎవరికి చెప్పొద్దని తీసుకొచ్చాడు? ఏమో అన్నయ్య, అంత తిక్కమక అయోమయంగా ఉంది. ఇప్పుడు ఆ స్టేటస్ లోని ఫోటోలు పెద్దమ్మ చూస్తుంది, మమ్మీ డాడీ చూస్తారు. తర్వాత ఏం జరగబోతుందోనని చాలా కంగారుగా ఉంది. మేఘు జాగ్రత్త అన్నయ్య. ఓకే వాణి, బాయ్. బాయ్. నేను వస్తాను అక్కడికి. ఎక్కడున్నారు? ఒకసారి హాస్టల్ వార్డెన్స్కి ఫోన్ చేసి అడగవే, వాళ్ళు చెప్పారా? అలాగే అన్నయ్య, అడుగుతాను. నేను మా డాడీ సంగతి చూస్తాను. ఏమనుకుంటున్నాడో ఏంటో. ప్లీజ్ డాక్టర్, ఎలాగైనా సరే అబార్షన్ చేయండి. ఎందుకలా మాట్లాడుతున్నారు మీరు? అబార్షన్ చేయడం దేనికి? ఎంత ఖర్చైనా పర్వాలేదు, అబార్షన్ అయితే చేయండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? డబ్బులు ఇస్తే అబార్షన్ చేస్తానా? డబ్బుకి కకుర్తి పడేదానిలా కనిపిస్తున్నానా నేను? అలా అనకండి డాక్టర్, ప్లీజ్. ఈ విషయం బయటికి ఎక్కడికి పోవద్దు. వేరే హాస్పిటల్లో నాకు తెలిసిన డాక్టర్స్తో చేయించవచ్చు, కానీ వీళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలియదు డాక్టర్, ప్లీజ్. ఏంటి? వాళ్ళు ఒప్పుకోరా? హలో సార్, వాళ్ళిద్దరి అనుమతి లేని నేను అస్సలు అబార్షన్ చేయను. తల్లి తండ్రి ఒప్పుకుంటేనే బిడ్డని తీసేయడం అనేది జరుగుతుంది. నాకు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు డాక్టర్. వాళ్ళతో చెప్పి ఎలాగైనా చేయించవచ్చు, మిమ్మల్ని బెదిరించైనా చేయించవచ్చు. కానీ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే ఏంటి? బెదిరిస్తారా నన్ను? వాట్ ద హెల్? అసలు మీరెవరు? వాళ్ళకి ఏమవుతారు మీరు? నేను ధీరజ్ వాళ్ళ డాడీని. అర్థమైంది.
వాళ్ళ పెళ్లి మీకు ఇష్టం లేదు అంతే కదా, అందుకే అబార్షన్ చేపిస్తున్నారా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి డాక్టర్. హలో అన్నయ్య, ఆ వాణి, వార్డెన్ సార్కి ఫోన్ చేశాను. తనే చెప్పాడంట పెద్దనాన్నకి. ఏంటి? అవునన్నయ్య, నేను చెప్పానని చెప్తున్నాడు డైరెక్ట్ గా. అతను ఎందుకు చెప్పాడు? నేను అదే అడిగానన్నయ్య, మీరు ఎందుకు అలా చెప్పారు సార్, మనం సీక్రెట్ గా చేశాం కదా అని. పెళ్ళైతే అయిపోయింది కదా, ఇప్పుడు ఖచ్చితంగా తెలవాల్సిందే మీ పెద్దనాన్నకి అంటున్నాడు. పెద్దవాళ్ళం ఏం చేసినా మీ మంచిగా చేస్తాము, నాకు తెలుసు అన్ని అంటున్నాడు. సరే అన్నయ్య, నేను అక్కడికి వస్తున్నాను. జాగ్రత్త. ముందు నువ్వైతే మేకు దగ్గరే ఉండన్నయ్య, ఎక్కడికి వెళ్ళకు నేను వచ్చేదాకా. ఇక్కడే ఉన్నాను, రా. చూడండి డాక్టర్, చెప్పింది వింటే ఓకే. మీరు ఇప్పుడు ఇదంతా మాట్లాడి వేస్ట్. ఎలాగైనా నేను ఇప్పుడు మీతో అబార్షన్ చేపిస్తాను. డాడీ, ఏం మాట్లాడుతున్నారు? నేను నీతో కాదు మాట్లాడేది, డాక్టర్తో మాట్లాడుతున్నాను. ధీరజ్, ఇతను మీ నాన్న? అవును డాక్టర్. అతనికి మీ పెళ్ళంటే ఇష్టం లేదా? లేదు, మాది లవ్ మ్యారేజ్. అర్థమైంది. అందుకే ఇప్పుడు మీ బేబీని చంపేద్దామని చూస్తున్నాడు అతను. బలవంతంగా నాతో అబార్షన్ చేయించాలనుకుంటున్నాడు. బెదిరిస్తున్నాడు తెలుసా? మీరేం చేస్తారో ఏమో నాకు తెలీదు. ముందు పోలీసులను ఆశ్రయించండి. మీ పేరెంట్స్తో మీకు థ్రెట్ ఉందని ముందు వెళ్ళి చెప్పండి, కంప్లైంట్ ఇవ్వండి. వాడు నా కొడుకు, అలా చేయలేడు. ఎందుకు చేయలేను డాడీ, చేస్తాను. మిస్టర్, మీరు ఏదో ఒకటి మాట్లాడుకొని ఈ హాస్పిటల్ని వేకేట్ చేయండి. ఇలాంటివి నేను సమర్థించను. ఇంకెక్కడైనా చూసుకోండి కావాలంటే. ఏంటి డాడీ మీరు అసలు నాకు తండ్రేనా? నేను అమ్మ కడుపులోకి వచ్చాక ఇలాంటి పని ఎవరైనా చేస్తుంటే నేను నీ భూమి మీద కూడా వచ్చేవాడిని కాదు. ధీరజ్, అవును డాడీ, నన్ను చంపేస్తే అయిపోయేది కదా, ఇదంతా ప్రాబ్లం ఉండేది కాదు మీకు. ఇప్పుడు నా బేబీని చంపేయడానికి మీరెవరు? మీకు అసలు ఏం హక్కు ఉంది? ఎట్టి పరిస్థితుల్లోనూ నా భార్యకి నా బిడ్డకి ఏం జరగనివ్వను. చీమ కూడా కుట్టడానికి వీల్లేదు. మీకు నేను దూరంగా వెళ్ళిపోతాను డాడీ. మీ కొడుకు చచ్చిపోయింది అనుకోండి. గుడ్ బై. అరే నాన్న ధీరజ్, నువ్వు అలా వెళ్తానంటే ఎలారా? ఈ ఆస్తి పాస్తులు ఇవన్నీ నేనేం చేసుకోవాలి? అనాథాశ్రమానికి రాసివ్వండి డాడీ. నాకు మీ డబ్బు అవసరం లేదు, మీరు అవసరం లేదు. ఇప్పుడు మీరు నా దృష్టిలో నా బిడ్డని చంపాలనుకున్న హంతకులు. ధీరజ్, ఒక్కసారి నేను చెప్పేది విన్నా. ఏంటి డాడీ, చివరిగా నాతో ఏం మాట్లాడతారో మాట్లాడండి. మళ్ళీ నేను మీకు కనిపించను. వెతకడానికి ప్రయత్నిస్తే మాత్రం నా శవమే మీ ఇంటికి వస్తుంది. షటప్ ధీరు, ఏంటా మాటలు? నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను ఇలాంటి మాటలు మాట్లాడొద్దని. ఇదేనా నేను నీకు నేర్పించిన సంస్కారం? ఇలాగైనా బ్రతకమని చెప్పాను నేను నీకు? ప్రవర్తనే నన్ను ఇలా మాట్లాడేలా చేస్తుంది. అసలు ఏమనుకుంటున్నారు డాడీ మీరు? మేగుని నా నుంచి దూరం చేయాలనుకుంటున్నారు అంతే కదా? ఇప్పుడు నా బిడ్డ కూడా అడ్డొచ్చింది మీకు. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా డాడీ? నేను తండ్రిని అయ్యానన్న విషయం తెలియగానే అబార్షన్ అని ఆ నోటితో ఎలా అంటారు డాడీ మీరు? మీరు ఎలాంటి వారో నాకు తెలుసు. అలాంటిది ఒక పసి ప్రాణాన్ని తీసేయాలనుకుంటున్నారా? ధీరజ్, నేను చెప్పేది ప్రశాంతంగా విను. నేను మేగుని నీ నుంచి విడదీయాలని ఎప్పుడూ అనుకోలేదు. నేనెందుకు అనుకుంటాను రాలా? నీకు ఇంతకు ముందే చెప్పాను కదా, తను నా కోడలు కాదు నా కూతురని. అలాంటిది నేనెందుకు అలా చేస్తాను? అలా చేసేది ఉంటే స్టేటస్లో ఎందుకు పెట్టుకుంటాను రా మీ ఫోటో? అందరికీ అనౌన్స్ చేశాను తను నా కోడలని, నా కొడుకు పెళ్ళైందని. ఎందుకు అలా చేస్తాను? ఏమో డాడీ, దాని వెనకాల ఏముందో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మమ్మీకి తెలిస్తే ఏంటి పరిస్థితి? అలా ఎన్ని రోజులు ఉంటావు తెలియకుండా? ఎన్ని రోజులు నా కోడల్ని కష్టాలు పెడతావు? ఎన్ని రోజులు నువ్వు దానికి దూరంగా ఉంటావురా? నీకు పెళ్లి జరిగిందని తెలియగానే నేను నా కోడల్ని ఇంటికి తీసుకెళ్దామనే వచ్చాను. అర్థమైందా? మరి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు డాడీ? నేను తండ్రిని కాబోతున్నానని తెలిస్తే సంతోషపడాలి కదా మీరు. ఒక్కసారి మన స్టేటస్ గురించి ఆలోచించరా? ఈ పెళ్లి జరిగిందని అనౌన్స్ చేశాక పెళ్లికి ముందే తను ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఎలా ఉంటుందో ఆలోచించు. అందరూ ఏమనుకుంటారా? అందరి గురించి ఆలోచిస్తున్నారా? అందరు ఏమనుకుంటారోనని నా బిడ్డని చంపేద్దామని చూస్తారా? అయితే నన్ను చంపేయండి డాడీ. నేను ఇలా లవ్ మ్యారేజ్ చేసుకున్నాను కదా, ఇప్పటికీ అందరు నా గురించి ఏమనుకుంటున్నారో. చంపేసేయండి నన్ను. ధీరజ్, కరెక్టే కదా డాడీ నేను చెప్పేది? మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. అందరూ ఏమనుకుంటున్నారో. చంపేసేయండి నన్ను. నా ప్రాణాలు పోయినా సరే నా బిడ్డ ప్రాణాలు తీసేవాళ్ళని నేను సహించాను. గుడ్ బై డాడీ. ధీరజ్, ఆగు. సరే, నీ ఇష్టం. తప్పైపోయింది. నీ బిడ్డను అలా అన్నందుకు క్షమించు. నా బిడ్డ చావని మీరు కోరుకుంటే
మీ బిడ్డ చావుని నేను కోరుకుంటాను. వద్దు ధీరజ్, ఇలాంటి మాటలు ఇంకా ఆపేసేయి. ఐఎమ్ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను కేవలం స్టేటస్ గురించి ఆలోచించాను, అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదురా. పద, మన ఇంటికి వెళ్ళిపోదాం. నేను రాను. మళ్ళీ ఇదేంటి? ఏం చేయనని చెప్తున్నాను కదా. నేను ఎలా నమ్మాలి మిమ్మల్ని? ఎందుకు నమ్మాలి? దారిలో నా భార్యని నా బిడ్డని ఏమైనా చేస్తే, అక్కడికి వెళ్ళాక చేస్తే? ఎందుకురా నన్ను ఇంత చిత్రహింసలు పెడుతున్నావు? మమ్మీతో కూడా ఫైట్ చేస్తున్నాను కదరా, నీకోసం, మేఘన కోసం. నన్ను ఇంకా నమ్మవారా? ఈ డాడీ మీద ఇంతేనా నీకున్న ప్రేమ? నువ్వు నన్ను నమ్మాలంటే ఏం చేయాలో చెప్పురా. ఇప్పటికిప్పుడే నేను చచ్చిపోమంటే చచ్చిపోతాను. బ్లాక్మెయిల్ చేయకు డాడీ. నువ్వంటే ఒకటి, నేనంటే బ్లాక్మెయిలారా? చెప్పు ధీరజ్. సరే, నువ్వు వినవు కదూ, చెప్తున్నాను విను ధీరజ్. నా కొడుకు ధీరజ్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మిమ్మల్ని నేను సంతోషంగా ఆహ్వానిస్తున్నాను రా. మేఘనని, మీకు పుట్టబోయే బిడ్డని బాగా చూసుకుంటాను. వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగనివ్వను. ఓకేనా? చెప్పురా, లేదంటే నువ్వే వెళ్ళు ఇంటికి. నేను రాను. ఎక్కడైనా వృద్ధాశ్రమంలో ఉండిపోతాను. సంతోషంగా ఉండండి. మీ మమ్మీని కూడా ఎక్కడికైనా తీసుకెళ్తాను. నీకోసమే కదరా మేము ఇదంతా చేసింది. నువ్వు లేకుండా మేము ఎలా ఉంటాం చెప్పు? మీ అమ్మ గురించి నాకు తెలీదురా. నేను మాత్రం నువ్వు లేకుండా ఉండలేను. హలో అరవింద్. ఈ అరవింద్ గడికి మా డాడీతో ఏంటి పని? ఏంటి? నువ్వేం కంగారు పడకు, నేను హెల్ప్ చేస్తాను. డోంట్ వరీ, టేక్ కేర్. అసలు వాడెవరు డాడీ నీకు ఊరికే ఫోన్ చేయడానికి? ధీరజ్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏంటండి ఇది? స్టేటస్ చూసారా మా బావది? చూశాను. నేను అదే షాక్లో ఉన్నాను. అసలు ఏం జరిగింది? మీ అక్కకి ఫోన్ చేశావా? చేస్తే లిఫ్ట్ చేయట్లేదండి. ఆ అమ్మాయి ఏంటి? ఛీ, ఏమైంది అమ్మాయికి? చూస్తే తెలియట్లేదా అండి నీకు? చాలా పూర్ అమ్మాయిలా ఉంది. ఆ డ్రెస్ చి చి చి. ఆ అమ్మాయి బాగుంది, అన్ని బాగున్నాయి. నేను షాక్లో ఉంది ఎందుకంటే ఎవరికి చెప్పకుండా సడన్గా ఏంటి దాని. చిచి, నీకు అమ్మాయి నచ్చిందా? మన ధీరజ్ ఏంటి, ఆ పిల్ల ఏంటి? డబ్బున్న అమ్మాయే కావచ్చు. ఎందుకలా అంటున్నావు? చిచి, డబ్బున్న అమ్మాయి అయితే అలా ఉంటుందా? అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకునేది అక్కతో చెప్పి. చూస్తేనే అర్థమవుతుంది పెద్ద పూర్ ఫ్యామిలీ అని. లవ్ మ్యారేజ్ చేసుకుని ఉంటారు. ప్రేమకు అవన్నీ తెలియదు కదా. నేను మిమ్మల్ని చేసుకొని పిచ్చి పని చేశాను. ఇప్పటికే ఫీల్ అవుతూ ఉంటాను. వాడేంటి ఇలా? అక్క ఇప్పటికీ నన్ను తిడుతూనే ఉంటుంది. ఓ, అయితే ఇప్పటికీ ఫీల్ అవుతున్నావా? అవును, చాలా ఫీల్ అవుతున్నాను. మా అక్క స్టేటస్ ఎలా ఉంది, నా స్టేటస్ ఎలా ఉంది? అదే డబ్బున్నోని పెళ్లి చేసుకుంటేనా ఇప్పటికీ ఒక రేంజ్లో ఉండేదాన్ని. ఉండి ఏం చేసేదానివి? అన్నంకి బదులు డబ్బు తినేదానివా? బంగారం తినేదానివా? ఏ స్టేజ్కి వెళ్ళినా అన్నమే కదా నువ్వు తినేది. లేకపోతే అన్నీ ఉన్న నాకేం తక్కువ అని ఎవరు తినని అసిద్ధం తింటావా? ఏం మాట్లాడుతున్నారు? కొంచెమైనా సిగ్గుండాలి. పెళ్ళి అయింది, కూతురు పెళ్లి వయసుకు వచ్చింది, ఇప్పుడు మాట్లాడుతున్నావా? పెళ్లి చేసుకున్నందుకు బాధపడుతున్నానని. ఇంకా నయం, ఇంకొకరిని చూసి పెళ్లి చేసుకోలేదు. సిగ్గుపడి తల వంచుకోవాల్సి వస్తుండే. మీరు ఎన్నైనా అనండి, వాడు చేసింది మాత్రం ముమ్మాటికి తప్పు. పెళ్ళయి ఇన్నేళ్ళు అయ్యాక మనం చేసిందే తప్పు అంటున్నావు. ఇంకా వాణ్ణేలా సమర్థిస్తావులే. మంచి పని చేశాడు వాడు. మీ అక్క రోగం కుదిర్చాడు. మీకెంత ధైర్యం ఉంటే అలా మాట్లాడతారు మా అక్క గురించి? లేకపోతే ఏంటి? ఏదో వాడు మనసు పడ్డాడు, చేసుకున్నాడు. మీకిష్టమైన వాళ్ళని చేసుకొని వాడేలా సుఖంగా ఉంటాడు? వాడికి ఇష్టమైన వాళ్ళని చేసుకున్నాడు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? మన కూతురు కూడా ఇలాంటి పనే చేస్తుంది. ఆ అబ్బాయి మంచోడైతే నాకైతే ఏ ప్రాబ్లం లేదు. ఇలాంటి పని కనుక మీరు చేశారంటే మీ ఇద్దరిని ఖచ్చితంగా చంపేస్తాను. ఏంటో అనుకున్నాను నిన్ను చూసి. ఇంత పెద్ద క్రిమినల్ అనుకోలేదు. ఇంత క్రిమినల్ బ్రెయిన్ అనేది. చంపేయడానికే సిద్ధపడతావా? అవును, లేకపోతే నా పరువు పోతుంది. తర్వాత ఇలాగోలా జైల్లో పడతావు. అప్పుడు పోదా మరి నీ పరువు? మీరెన్నైనా అనండి, నా కూతురికి అలాంటి పని చేయను. ఇప్పుడు చూడండి మా అక్క ఏం చేస్తుందో. తెల్లారేసరికి అది అవుట్. ధీరజ్కి ఇంకొక అమ్మాయిని చూస్తుంది. అదేమైనా జోక్ అనుకుంటున్నావా మేడం? మీ బావగారు స్టేటస్లో పెట్టారు. ఎంతమందికి తెలిసిపోతుందో తెలుసా తానే ధీరజ్ వైఫ్ అని? ఇప్పుడు ఆ ప్రూఫ్ని కాదని మీ అక్క తననేం చేసినా జైల్లో ఉంటుంది. నువ్వు మీ అక్కకి సపోర్ట్ ఇచ్చేవు.
ఇద్దరు కలిసి సస్తారు జైల్లో. ఏమండి? సస్తే సావుండ్రి, నాదేం పోతుంది. ఎవరు సావు వాళ్ళ ఇష్టం. ఏమండి, మా బావకు ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి ఏం జరిగిందో. ధీరజ్కి ఫోన్ చేసి చెప్పు బాబాయ్ కంగ్రాచులేషన్స్ చెప్పాడని. ఏం మాట్లాడుతున్నారు మీరు? సరేలే, ధీరజ్కి నేనే ఫోన్ చేసి చెప్తాను కంగ్రాట్స్ బేటా అని. చాలా మంచి పని చేశాడు ధీరజ్. వాడిని ఇప్పటికే మీరు ఇద్దరు కలిసి తెగ టార్చర్ చేస్తున్నారు. ఇప్పటికైనా వాని ఇష్టం వచ్చినట్టు బ్రతకనివ్వండి. నువ్వు ఫోన్లు చేసి మీ అక్కకు ఎక్కియకు. ధీరజ్కి సపోర్ట్గా నేనుంటాను. నువ్వు మీ అక్క గో టు హెల్. ఈయనకేమైనా మెంటలా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. మా అక్క బావల స్టేటస్ ఏంటి, ధీరజ్ స్టేటస్ ఏంటి? అదేవతో పిచ్చిదాన్ని చేసుకొని వస్తే ఎలా ఊరుకుంటాము? కూతురు ముందర ఇలాంటివి మాట్లాడతాడు మళ్ళీ. అది ఇంకేమైనా చేస్తే కొంచెమన్నా సిగ్గుండాలి. ఏం మాట్లాడుతుండో ఏంటో. ఛ! హలో అక్క, చెప్పవే. ఏమైందే నీకు? ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు. చెప్పు. బావ స్టేటస్ చూసావా? ఏంటే మరి ఏం మాట్లాడతలేవు? ఇట్లా వేస్తే మన పరువు ఏం కావాలో చెప్పు. పరువు మొత్తం గంగలో కలిపేశాడు. ఇంకేముంది, మొన్న ఎంగేజ్మెంట్లో అలా చేశాడు, ఇప్పుడు ఇలా. నువ్వు సైలెంట్గా ఎట్లుంటున్నావే మరి? ఎన్ని కాల్స్ వచ్చాయో తెలుసా ఇప్పటికీ? అందరూ నన్ను అదే అడుగుతున్నారు. నేనే షాక్లో ఉన్నాను, ఇంకా తేరుకోలేకపోతున్నాను. అసలు అది ఎవతక్క? ఇంతకుముందు నువ్వు ఎప్పుడైనా చూసావా? చూశాను, దాని కొంపలకు కూడా వెళ్ళాను, కానీ దానికి మొగుడు ఉన్నాడని చెప్పింది. అది వీడియో అని నేను అస్సలు ఊహించలేదు. వాట్? అంటే వీళ్ళ పెళ్ళి ఎప్పుడో జరిగిందా? అంతే అయి ఉండొచ్చు. ఏదో పూరి కుడిసెలా ఉంది వాళ్ళ ఇల్లు. వీడు అక్కడుంటున్నాడా తనని పెళ్లి చేసుకొని? వాట్ ద షిట్. దాన్ని ఎలాగైనా సరే చంపించేసేయక్క. నేను వాడికి ఆల్రెడీ వార్నింగ్ కూడా ఇచ్చాను, చంపేస్తాను రా అని. నువ్వు ఇప్పుడు ఏం ఆలోచించకక్క, వెంటనే దాన్ని చంపించే. ఎలా చంపేస్తావే? స్టేటస్లో పెట్టుకున్నాడు, అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు తెలిస్తే తెలియనక్క, సూసైడ్ చేసుకొని చచ్చిపోయిందని నమ్మించవచ్చు అందరికీ. కొందరికి డబ్బులు పడేస్తే సరిపోతుంది, నిజాన్ని కప్పిపుచ్చి అబద్ధాన్ని ప్రచారం చేస్తారు. అంతే అంటావా? అంతే. ఎంత చేసిన వాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదంటావా? ఇస్తే ఏమవుతుందక్క? ఎవరొస్తే వాళ్ళకి చేతికి అడిగితే అయిపోతుంది. మరి ఇప్పుడు పోయిన పరువు ఎలా తీసుకురావాలి? పోయిన పరువు గురించి తర్వాత ఆలోచించక్క. ఫస్ట్ ఇప్పుడు ముందున్న పని చూడు. బావకి ఫోన్ చేసి తిట్టు స్టేటస్ తీసేయమని. నేను ఫోన్ చేస్తే అసలు లిఫ్ట్ చేయట్లేదు బావా. నేను చేస్తే లిఫ్ట్ చేస్తాడనుకున్నావా? అది ఇలాంటి టైంలో. ఓ గాడ్, ఇప్పుడు అందరికీ తెలిసిపోతే మన ఇజ్జత్ ఏమవుతుంది? వాడు నా పరువు తీయడానికే ఈ పని చేశాడు. వేస్ట్ ఫెలో. ఎంత దారుణాన్ని కొడిగట్టారు అందరూ కలిసి. చాటుగా ఇంత నడిపించారా? పెళ్ళి కూడా చేసుకున్నారంటే వాళ్ళు ఎన్ని లిమిట్స్ క్రాస్ చేసి ఉంటారు? ఎక్కడి దాకా పోయారు? అసలు నేనంటే కొంచెం కూడా భయమే లేదు వాళ్ళకి. అక్క, నువ్వు దాన్ని ఎప్పుడో చూసానని చెప్తున్నావు కదా? అవును, ఎప్పుడో చూశాను. దాని కొంపలో కూడా పోయానని చెప్పాను కదా. బ్లడీ విలేజ్లో ఉంది అది, దాని ఇల్లు అది. ఛీ! అయితే వాడు కొన్ని రోజులు దాంతో ఎంజాయ్ చేస్తుంటాడు. ఇప్పుడు వాడికి మోజు తీరిపోయి ఉంటుంది. చంపించేసాయక్క. ఇది ఇలాగే కంటిన్యూ అయిందనుకో, రేపు నా కూతురు కూడా నా మాట వినదు. అదేం చేస్తుందో తెలీదు. ఇప్పటికే నేను వీన్ని చేసుకొని తప్పు చేశానని చాలా ఫీల్ అవుతున్నాను. నువ్వెంత చెప్పినా వినలేదు. నా కూతురికి అలాంటి పరిస్థితి రావద్దక్క. దానికి గొప్ప గొప్ప సంబంధాలు తెస్తానని చెప్పాను. ఇప్పుడు దాని పెళ్లి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఎవరికేం తెలుసక్క? వీన్ని చూసి అది కూడా తప్పుదారి పడితే మన ప్లాన్స్కి ఎవరు అడ్డొచ్చినా లేపేయాల్సిందే. నీకు ఇంకేదైనా సపోర్ట్ కావాలంటే నాకు ఫోన్ చేయక్క. మెల్లిగా ధీరజ్తో ప్రేమగా మాట్లాడమంటావా? దాన్ని నా ఇంటికి తీసుకురానా? ఐడియా బాగుంది. మీ ఇంటికి తీసుకొచ్చి అక్కడే లేపేద్దామా? రిస్క్ అయినా నువ్వు చూసుకుంటావు కదా. నేనే చూసుకుంటాను. నువ్వు జస్ట్ దాన్ని ఇంటికి పిలిపించు. సైలెంట్గా దాన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళి లేపేయించుదాం. వాడు అడిగితే పారిపోయిందని ఏదో ఒక కట్టుకథ చెప్పొచ్చు. 4 రోజులు ఏడుస్తాడు, వాడే ఊరుకుంటాడు. నువ్వు అన్నట్టు బాగానే రోజులు ఎంజాయ్ చేసినట్టున్నాడు దాంతో. వాడే మర్చిపోతాడులే. సరే అక్క, తొందరగా కానివ్వు. అదే పని మీద ఉన్నాను. బాయ్. ధీరజ్, చెప్పినా వినలేదు కదా? నేను ఎన్నిసార్లు అడిగాను నిన్ను? అసలు నేను ఎవరిని ప్రేమించలేదు, అసలు ఏ అమ్మాయి లేదన్నావు కదా నీ లైఫ్లో.
ఇప్పుడు నిజంగానే నీ లైఫ్లో ఏ అమ్మాయి ఉండకుండా పోతుంది. చచ్చినట్టు నేను తెచ్చిన సంబంధమే నువ్వు చేసుకోవాలి. మొన్న ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది ధీరజ్ నీకు. తనే నీకు కాబోయే భార్య. అడ్డమైన దాన్ని తీసుకొచ్చి నీ కోడలంటే నేను ఒప్పుకుంటాను అనుకున్నావా? అదెవతో గానీ చచ్చింది నా చేతిలో. దానికి నా గురించి తెలిసి కూడా ఆ రోజు నాకు నీళ్ళు ఇచ్చినట్టుంది. నేను ధీరజ్ వాళ్ళ అమ్మని అని తెలుసు కావచ్చు దానికి. అది దాని బట్టలు, దాన్ని చూస్తేనే వామిటింగ్ వచ్చింది నాకు. నా చేత నీళ్లు తాగిపిస్తావు కదూ, నీ చేత విషం తాగిస్తాను చూడు. నిన్ను చంపేసి నీ ఇంట్లోనే సమాధి కట్టిస్తాను. ఇంకోసారి ప్రియాంక జోలికి ఎవరైనా రావాలంటేనే భయంతో గుండెపోటు వచ్చిపోవాలి. అలా ఉంటుంది దీని చావు. వస్తున్నాను ధీరజ్. అసలు సీనుని ఉండమంటే అయిపోయేది, ఇంకొంచెం ధైర్యంగా ఉండేది. ధీరజ్ అన్న ఒక్కడే టెన్షన్ పడుతూ ఉండుంటాడు. డాడీ కాల్ చేస్తున్నాడు. హలో డాడీ. హలో వాణి, ఎక్కడున్నావురా? హాస్పిటల్లో ఉన్నాను డాడీ. ఏంటి, హాస్పిటల్లోనా? అక్కడేం చేస్తున్నావు? హాస్టల్ డాడీ, హాస్టల్లో ఉన్నానంటున్నాను. హాస్టలా? ఒక్కసారి హాస్పిటల్ అని వినిపించింది. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఏంటి డాడీ, తిన్నావా? తిన్నాను. మీ పెద్దనాన్న స్టేటస్ చూసావా? చూసావా? అవును డాడీ. ఏంటది సడన్ సర్ప్రైజ్? నేను షాక్ తిన్నాను. ఆ అమ్మాయి అమ్మో, డాడీ గుర్తుపట్టేశాడా? ఆ అమ్మాయిని ఎక్కడన్నా చూసినట్టు అనిపిస్తోంది. మన ఇంటికి ఎదురుగా ఉంటుంది. డాడీ. నీ ఫ్రెండ్ కదూ తను? అవును డాడీ, తను మేఘనా. పేరు తెలీదు కానీ నీ ఫ్రెండే కదా? అవును డాడీ. ఆ అమ్మాయికి పెళ్లి కూడా అయిందని విన్నానే. ఏమో డాడీ, నాకు తెలీదు. అసలు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండట్లేదు, లాక్ వేసే ఉంటుంది ఇల్లు. మన ఇంటికి వచ్చినప్పుడే చూశాడా తనని? ఏమో డాడీ, నాకు తెలీదు. ఇంకా నయ్యం, మీ మమ్మీ అయితే గుర్తుపట్టలేదు ఆమెని. మమ్మీ ఎప్పుడు చూసింది డాడీ? నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తేనే కసురుకునేది. అసలు ఇంటికి ఒక్కసారైనా రానిచ్చేదా? మమ్మీ చూడనప్పుడే సీక్రెట్గా తీసుకొచ్చుకునేదాన్ని. ఇంకా నయ్యం, మీ పెద్దమ్మకు తెలియలేదు. మన ఇంటి ముందు అమ్మాయి అంటే మన ఇంటికి వచ్చినప్పుడే వీడు ఈ వేషాలు వేసుంటాడని మన మీద పడేది. అవును డాడీ. మమ్మీ ఏమంటుంది? ఏమంటది, ఎగురుతుంది. వాళ్ళ అక్కకు ఫోన్ చేసి ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తారు. ఇక తను మంచిది డాడీ, నా ఫ్రెండ్ మేఘన. కావచ్చు, అందుకే ధీరజ్ ఇష్టపడి ఉంటాడు. కానీ వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తారో ఏమో. పెద్దనాన్న స్టేటస్ పెట్టుకున్నాడంటే తనకి అమ్మాయి నచ్చినట్టుంది. ఏం చేస్తారు డాడీ వీళ్ళు? తెలీదమ్మా. ఒకసారి పెద్దనాన్నకు ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా నువ్వు? అవును, ఒకసారి మాట్లాడాలి. ఎందుకంటే వీళ్ళిద్దరూ అగ్గి మీద గుగ్గిలమై ఉన్నారు. ఏం చేసేది తెలీదు. సేఫ్గానే ఉన్నారా అని అడగాలి. అడుగు డాడీ. మమ్మీ ఏమంటుందో చెప్పు పెద్దనాన్నకి. చెప్తాను. నీకేమనిపించట్లేదా డాడీ? నాకేమనిపిస్తుంది తల్లి, ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు. అన్నిటికీ ఆస్తులు అంతస్తులు కుదిరి రావాలంటే ఎలా కుదురుతుంది? మనుషులం కదా, మనుషులకి మనసు అనేది ఉంటుంది. ఎవరిని పడితే వాళ్ళని చేసుకొని హ్యాపీగా ఎలా ఉండగలరు? మీ మమ్మీకి అయితే ఇదే టెన్షన్. మీ ధీరజన్నని చూసి నువ్వు కూడా ఇలాగే చేస్తావని. నాతో అదే గొడవ ఇప్పటిదాకా. నేను నిన్ను వెనకేసుకొస్తున్నానట, నువ్వు కూడా ఇలాంటివేవో చేస్తావని. నా కూతురు అలా ఏం కాదని చెప్పాను. ధీరజన్నకు ఫోన్ చేసినావా? చేయలేదు డాడీ. డాడీ చెప్పు తల్లి. ఏం లేదు, నువ్వు చేసావా ధీరజన్నకి? అదే బేటా, చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. నువ్వు ఒకవేళ చేస్తే నా తరపున కంగ్రాచులేషన్స్ చెప్పు, సరేనా? ఓకే డాడీ, తను లిఫ్ట్ చేస్తే చెప్తాను. సరే బేటా, బాయ్. నీ పెద్దనాన్నకు ఒకసారి చేస్తాను. బాయ్. ఓ అమ్మో, అమ్మ అవును పెద్దమ్మ ఫుల్ సీరియస్గా ఉన్నారట. నా టాపిక్ కూడా వచ్చిందట. మమ్మీ చిన్నది కాదు. నేను ఇలాంటివి ఏమైనా చేశానని తెలిస్తే నన్ను అక్కడికక్కడే మర్డర్ చేసేస్తుంది. ఇంకా నయం సీనుగాడికి లేడు. ఇలాంటివన్నీ వింటే ఏమైపోతాడో. ఇదెక్కడ తలనొప్పిరా బాబు. డాడీ అయితే ఓకే అన్నట్టే అంటున్నాడు. మళ్ళీ నా కూతురు అలాంటి పని చేయదని చెప్పాడంట. అయినా ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నాను? అమ్మో, ఇప్పుడు నా మేగుని జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత
తర్వాత జరిగేదాని గురించి ఇప్పుడు ఎందుకు? మా పెద్దమ్మ ఉన్న మమ్మీ మేఘను ఏం చేస్తారో ఏమో. డాడీ గుర్తుపట్టాడు మేఘనా అని. మమ్మీ గుర్తుపట్టలేదా? ఎప్పుడు చూడలేదా మమ్మీ? మమ్మీ ముందు వేసుకున్న డ్రెస్సులే చూస్తుంది. ఫుల్ రిచ్గా కనిపిస్తేనే ఫేస్ చూస్తుంది. పాపం దీన్ని ఎప్పుడు చూడలేదేమో. ఎప్పుడు చూసినా తిట్టి పంపించేది మమ్మల్ని. మేఘు. అవునయ్యా, ఆ, మన ఊర్లో ఇంకో దొంగముండ కొడుకు మోపైండు కదా. ఓన్ గురించే నువ్వు అనేది. మా ఊర్లో అష్టదరిద్రుడు ఉన్నాడు ఒకడు అంటే ఆడు రమేష్ గాడేనే. ఆడిని పోలీస్ స్టేషన్లో పట్టిస్తే ఆడు ఇడిపించుకొని బయట చచ్చిండు. ఇప్పుడు మంచిగా తిరుగుతాండు, బలాదూరు తిరుగుతాండు. పెళ్ళామేటో పెళ్ళేటో ఏమేటో. గా పిల్లను లేచిపోయింది అనుకున్నాం కదా. ఇక ఇసొంటి దొంగ ముండ కొడుకంతోటి ఏడుంటది అది. ఈ కింద నయమంటివి కాదే, మళ్ళీ గిట్లా అనబడుతుంది. అట్లా కాదు, ఆ పిల్ల లేచిపోలేదట. ఆ మరి ఏమైందే? ఈ లంబి కొడుకే మరేటన్నా పంపించి నాటకాలు ఆడుతాండటవా? కాదు, ఇంకో దొంగముండ కొడుకున్నాడు ఈ ఊర్లో. ఎవడాడు? ఆనికి ఈయనకి కనెక్షన్లు మునిగినాయి. ఎవరికి కనెక్షన్లు? ఏంది కథ? ఆ పోలీసు వాళ్ళ అందరికి మునిగినాయి కావచ్చు. ఏం చెప్దామనుకుంటానవే? చక్కగా చెప్పు కదా. ఇది లేదా మొద్దుది, ఏమొద్దుది? అలివేలు బర్రెది, లింగన్న అలివేలు. ఆ, లింగన్న మంచోడు కాదా? సి లింగన్న కాదయ్యా, లింగన్న కొడుకు, అలివేలు కొడుకు. లింగన్న అలివేలు కొడుకు మున్నగాడా? గా పోరాడు ఎప్పుడు చూడు షాపులోనే ఉంటాడు. ఏందో గావాన్ని మానవాడితివి. ఓడుకోదు అని అన్న అరవింద్ గాడు. గా పొల్ల లేదా అనిత పొల్ల, దాని మొగుడు. దాని మొగుడు? ఆడును ఈ రమేష్ గాడు ఇద్దరు బాగా దోస్తులట. ఎసి గీ పిల్లగాడు ఎంత సక్కనోడు. గీ పిల్లగాడు గా దరిద్రుడు దోస్తులేంది అంత పిసా ఏ పోనాడు మాతుండే మాట్లాడతానావే నువ్వు? మాతోండి కాదు, నిజంగానేనట. ఆ అరవిందు నేను చదువు చెప్పంగా నా ప్రియ శిష్యుడు. మంచిగా చదువుతాడాడు. ఏమో గవాన్నేమో అనబడితివి. ఇప్పటికి నేను కనబడితే నమస్కారం పెడతాడు నాకు. అర్థమైందా? సంస్కారం ఉన్నాడు ఆడు. గవాన్ని గబిచ్చగాన్ని ఎవరినో కంపేర్ చేస్తాంది ఇది. నిజమేనయ్యా, చదువుకునేటప్పుడు మంచోడే కావచ్చు, కానీ ఇప్పుడు గట్లా కాదట. బిజినెస్లు ఏం బిజినెస్లు చేస్తాడో తెలుసా? పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిండు కదా. ఆవు మంచిగా చదువుకున్నాడు, దానికి తగ్గ సంపాదన సంపాదిస్తాడు. కాదయ్యా, ఈ ఆడోళ్ళని నమ్ముకునే బిజినెస్ చేస్తాడటాడు. ఏంది? ఆడోళ్ళు నమ్మే బిజినెస్ చేస్తాడాడు? మరి గన్ని పైసలు ఏ నుంచి వచ్చినాయి అనుకుంటాను వాళ్ళకు? గంత పెద్ద బిల్డింగ్ లే నుంచి కట్టిండు అనుకుంటాను. గట్లనే సంపాదించిండు. ఛీ, ఓడి చెప్పిండే నీకు? మాలతోళ్ళ తమ్ముడు చెప్తాడు. ఈ పిల్లగాంది కూడా హైదరాబాదే కదా, ఈయన బాగోతం అంతా తెలుసట. హైదరాబాద్లో చేస్తాడట ఈడు. నువ్వు చెప్పేది నమ్మలేకపోతున్నానే. ఈ పిల్లగాడు ఇప్పుడు రోజు హైదరాబాద్ పోయేస్తాడా? ఇంకేడేడ పాడైన బిజినెస్లు మనకేం తెలుసు. ఇంకా పిల్ల అనితను ఈ రాజు ఇద్దరు ఒకటే కాలేజ్ అట చదువుకునే రోజుల్లో. ఈయనకు బాగా తెలుసట ఆ పిల్ల గురించి. నీకో ముచ్చట తెలుసా అయ్యా? గా అనితోళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోయారు తెలుసా? అవు తల్లిదండ్రి పెళ్ళైనాకనే చచ్చిపోయినరు అన్నారు. అది ఈడే చంపి మునిగిండట. తల్లిదండ్రులను చంపి మరీ ఆ పొలం చేసుకొచ్చుకున్నాడట, దాన్ని కూడా పంపుదామని. ఏంది? కట్టుకున్న పెళ్ళాన్ని అమ్ముతాడా? మరి గసంటోని పట్టుకొని ప్రియ శిష్యుడు నమస్కారం పెడతాడు అనబడుతుంది. పైకి గట్లనే కనబడతాను ఇయ్యాల రేపు. ఇంకెక్కువ నక్క వినయాలు నటించుతారు. నక్క వినయాలు ఆడిండ్రంటే వాళ్ళు లోపల ఎసంటోళ్ళు మనం గమనించుకోవాలి. ఇక రమేష్ గారినే అద్దెత్తా ఇద్దెత్తా అని పోయినావు కదా, మరి ఇక గీడు గిసంటోడని తెలిసింది, ఈయనేం చేస్తావో? రమేష్ గారి పెళ్ళాన్ని కూడా ఈడు మాయం చేసిండు. అవ్వా, ఏందే కథ పాడుగాను. నీకు ఇవన్నీ ఓళ్ళు చెప్పిండ్రే? మాలతి చెప్తాంది. దాని తమ్ముడు బాధపడతాడట. దాన్ని కొట్టినాడు కూడా ఆడే కావచ్చు, నాకు ఎరికైంది. ఇక పోరాని గన్ని బొక్కలు ఇరగొట్టిండా? మరి దాని గురించి తెలుసుకున్నాడో మరి ఏం చేసిండో, ఇంటికి తెలిసిందనో గట్ల కొట్టిండని. ఇప్పుడు గా రమేష్ గారి పొలకు మనం అన్యాయం చేసినట్టు అయింది కదనే. తల్లిదండ్రులన్న పట్టుకపోలేరు వచ్చి. ఇప్పుడు ఆ పొల్ల జీవితం అంతేనేగా. దాని జీవితం బుగ్గిపాలు చేసిండు. ఇంకేంది లంబి కొడుకు. ఇప్పుడు ఆయన పెళ్ళాన్ని మనం కాపాడాలి ఎట్లానే చేసి. తోటి విడాకులు ఇప్పియాలి. మరి ఏం చేస్తారో ఏందో మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పెద్దోళ్ళతోటి అంతా మాట్లాడు, ఊరోళ్ళకి చెప్పాలి. దసంటోని మన ఊళ్ళో ఎట్లుండనిత్తమే. నువ్వేం చేస్తావో నాకు ఎరకలేదు. అలా అవ్వ అయ్యా తమ్ముడు అందరు ఇన్నే చచ్చిండ్రు. ఆ నాయనమ్మ కూడా ఇన్నే ఉన్నది. గసంటోని నువ్వు బయటకి ఎట్లా పంపుతావు?
ఆ పొల్లకు ఎట్లనే వేసి విడాకులు ఇప్పియాలి. మరి ఈ పొల్ల జీవితం కూడా నాశనమైనట్టేనావే? విడాకులు ఇస్తే ఎట్లా బతుకుతుందే పొల్ల? పిల్లలైతే లేరు కదా. పిల్లలేం లేరు. ఎట్లా బతుకుతుందంటే ఇగో మాలతి తమ్మునికి బాగా తెలుసట ఆ పిల్ల. మాలతి తమ్ముని ఒప్పిస్తా అన్నది. ఇంకా పిల్లని చేసుకుంటాడట్నా? ఇక అనిత నా దోస్తు కదా, నేను నా తమ్ముని ఎట్లనే వేసి ఒప్పిస్తానంటుంది. ఈ రాజు పిల్లగానికి పెళ్ళి అయింది కానీ ఆ పిల్ల 2 రోజులకే ఏవన్ తోట లేచిపోయిందట. నీ అవ్వ కథలు పాడుగాను. పెళ్ళైనాక లేచిపోవడేందో ఏందో. ఇక దానికి ఎవడో మునిగిందట. ముందు చెప్పద్దా పెళ్ళికి ముందు? పెళ్ళి చేసుకున్నాక కథం పీకిందట. ఇక ఆ పిల్లగాడు మంచోడు పాపం. అనిత కూడా మంచిదే. ఇక మన ఊరోళ్ళందరం కలిసి వీళ్ళిద్దరిని కలుపుదాం. అనిత, నువ్వు నాకు కావాలి అనిత. నిన్న ఎట్లన్నా చేసి నేను దక్కించుకోవాలి. ఆ అక్క ఏం చేస్తుందో ఏమో. మాటనైతే ఇచ్చింది. అక్క మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నా తమ్ముని చూస్తే బాధ అవుతుంది. ఆ దొంగ ముఖందేమో గట్ల మాట్లాడింది. వీడిని చూస్తే తరక్కపోతుంది గుండె. అరే తమ్మా, అక్క, పోయినావానే? ఏమన్నదేనా అనిత? ఏం ఆలోచిస్తున్నావురా నువ్వు? ఇంకేం ఆలోచిస్తా అక్క, నా అనిత గురించి ఆలోచిస్తున్నా. నువ్వేమో అనిత అనిత అనుకుంటే దాని గురించి ఆలోచించు. అదేమో నన్ను ఇష్టం ఉన్నట్టు తీటి పంపించింది, ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టింది. ఏమంటున్నావక్క? అని గురించి మొత్తం చెప్పిన నేను. ఆయనకి విడాకులు ఇయ్యే అని చెప్పిన. నా తమ్ముడు ఉన్నాడే నీకు అని కూడా చెప్పిన. ఏం మాట్లాడుతున్నావు? సావైనా బతికైనా నా మొగుంతోటే అంటాంది. నమ్ముతలేదక్క. భర్తని చెడ్డోడని నువ్వు చెప్తే నమ్ముతలేదు. మరేం చేయమంటావురా? అదేమంత అందంగా పాడైందిరా. నువ్వు మొదలు చేసుకున్న పెండ్లాము ఎంత మంచిగా ఉండే, ఇది ఎట్లా పాడైంది అనిత? ఏమో అనిత అనిత అని దాన్ని పట్టినావు. అంతకన్నా మంచి పొలం తెచ్చి పెళ్లి చేస్తా. గా ఎవడో వాడుకొని ఇడిచిపెట్టింది నీకెందుకురా? ఏమందం పాడైంది దాని అందం పాడుగాను. అట్లాంటివేందక్క? అనితని నేను ప్రేమించినక్క. నువ్వు కలుపుతా అన్నావు కదనే మా ఇద్దరిని. అదే ఆశతోటి బతుకున్నా ఇప్పుడు నేను. అరే నువ్వు గిట్లాంటి మాటలు మాట్లాడకరా చెప్తున్నా. చెప్పినా కూడా అర్థమైతలేదారా? అది ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుందిరా. నాతోటి ఎంత మంచిగా ఉంటుందో తెలుసా అది? నేనంటే బాగా ఇష్టం అనుకున్నా. ఇష్టం ఉన్నట్టు తిట్టి నన్ను బయటకు వెళ్ళగొట్టింది. ఇంకెవరన్నా ఉంటే అవ్వా నా ఇజ్జత్ పోతుండే. దాని చెంప మీదకి వెళ్ళి ఒక్కటేయబుద్ది అయింది కానీ ఇక మూసుకొని వచ్చేసిన. దానింటికి పోయి నేనెందుకు ఎగవాడుడని. సావని, దాని సావత్ జావని చెప్తినప్పుడు ఏం చేస్తాం? చెడంగా చూడాలి. గంత మంచిగా పోయి చెప్పిన. ఆమెకి ఏం తెలుసు అక్క అనితకి? వాని గురించి తెలియదు కదా. ఎందుకు తెలియదురా? నేను చెప్తా ఉంటే కుయ్యి మాట లేదు, కుక్కు మాట లేదు. అన్నీ తెలిసే నాటకాలు ఆడుతుంది. నాటకాలు ఆడిది. నీకెట్లా తెలుసు అని అడుగుతుంది. ఇంకా ఆడే సంటోడైనా ఆ దగ్గరనే ఉంటా, సావైనా బతికైనా ఆడే, ఎన్ని జన్మలు ఎత్తినా ఆడే అంటుంది. ఇక నిన్నెట్లా చేసుకుంటుంది అనుకున్నావురా? ఏమన్నా అంటే ఎడతావేమిరా? అట్లా అనకక్క నువ్వు. నా అనిత లేకపోతే నేను బతకలేను. సావేదో ముందే 7 సత్తా అయిపోతుండే కదరా. ఈ పాటికి పెన్లవు పొరగాన్లవు. దానికి పెన్లయి గిట్ల అయినాక ఇప్పుడు ఏడితే ఏమత్తదిరా? వాడు మంచోడు కాదక్క. దాన్ని ఏమన్నా చేస్తాడు. నా అనితని ఏమన్నా చేస్తాడు. నీ బాధ పాడుగాను. పొల్లా చెప్తింటలేదు కదరా. ఏమన్నా చేసినా మంచిదే అంటుంది. నాకు కూడా పాపం అనిపిస్తుంది పొల్లని చూస్తే. కానీ దాని మాటలేమో గట్లున్నాయి. చెప్పురా చెప్పు. నువ్వేం చేయమంటావు చేస్తా చెప్పు. ఏం చేయాలి చెప్పు మరి. ఇటు నువ్వు పెడతావు, ఇటు అది గట్లున్నది. ఏం చేసుడురా? మధ్యలో నా సావు నేను చస్తాన్నా. దాన్ని కిడ్నాప్ చేద్దాం అక్క. అవునక్క, లేపుకొద్దామంటున్నావురా? అవును. లేకపోతే దాన్ని బతకనియడాడు. నేను ఒక వెహికల్ మాట్లాడతా. ఏ మాయ మాటలు చెప్తావో ఏం చేస్తావో నాకు తెలియదు. దాన్ని నువ్వు ఆ వెహికల్ ఎక్కించే బాధ్యత నీది. అది వినకపోతే నేనేం చెయ్యాలరా? దాని మొగుడు లేనప్పుడే ఈ పని చేయాలక్క. మత్తు మంది ఇచ్చినా మంచిదే. మన ఇంటికన్నా తీసుకొస్తా అన్నావు కదక్క. కాఫీలనో టీలనో మత్తు మంది కలిపిద్దాం. అది నన్నే ఇంట్లో నుంచి బయట గెంటేసింది. ఇక మన ఇంటికి ఏమవుతుందిరా? రాదు. అయితే మత్తు ఇచ్చి వెహికల్ ఎక్కిద్దాం అక్క. గవాన్ని నాతో ఏడైతాయిరా? ఆ సీనుగానే ఏమన్నా ఏయురా అంటే ఆడి వేయడు. నీకెందుకక్క? నేనున్నా కదా. నువ్వు నాకు సాయం చేస్తావా, నా తోడుంటావా? అది చెప్పు ముందు. నీకోసం నేనేమన్నా చేస్తారా తమ్మి? దానికి బగ్గ బలుపున్నది. కానీ ఏం చేద్దాం? నువ్వు మనసు పడ్డవా దాని మీద? సరే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా కానిద్దాం. చూసావా అరవింద్, నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు. నీ భార్య గురించి ఇలా మాట్లాడుతున్నారు. నేను ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలంట. నన్ను తప్పుడు దాన్ని అనుకుంటున్నారు.
నేను ఎలా కనిపిస్తున్నాను వాళ్ళకి? ఎందుకో గుండెలో దడగా అనిపిస్తోంది. ఇంకా ఎవరెవరి మాటలు వినాలో ఏంటో నేను. ఎలానో ఉంది. నాకేమైనా అయితే అరవింద్ బాధపడతాడు. అమ్మా, అస్సలు స్ట్రెస్ తీసుకోవద్దు. పడుకుంటాను. అరవింద్, నేను జాగ్రత్తగా ఉంటాను. నువ్వు జాగ్రత్తగా ఉండు, సరేనా? నువ్వు వచ్చాక నీతో మనసు విప్పి మాట్లాడతాను. నీకేం కావాలంటే అది ఇస్తాను. నువ్వు మారాలి అరవింద్, నువ్వు మారాలి. మన ఇద్దరం ఇంతకు ముందులా సంతోషంగా ఉండాలి. నిన్ను నేను మార్చుతాను. చాలా టెన్షన్ వేస్తోంది. పడుకుంటాను. ఈ పుస్తకం ఏంటి? ఇది అరవింద్ పుస్తకం కదా? ఎక్కడెవరు పెట్టారు? అరవింద్ లేనే లేడు. ఏం పుస్తకం ఇది? డైరీయా? అరవింద్, ఈ కార్డేంటి? అరవింద్,